ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఇప్పుడు స్టేట్ లో ఉన్న పరిస్థితులు బట్టి ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే బాగుంటది. ఎందుకనండి? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటున్నారండి మీరైతే? ఇప్పుడు కాదండి, ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో జనం ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్లు లేవు, సామాన్యులకి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరో ముందుకొచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకుందామన్నా నిజంగా ఎవరైనా చెబితే ఎలా చేస్తున్నారండి? గొడవ కింద ఒక స్టేషన్ లో కేసు పెట్టడం ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు హక్కు లేదు. ఎంత పాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉచిత పథకాలు అనేవి పథకాలను ప్రతి గవర్నమెంట్ లో ఉంటాయండి. 99% పూర్తి చేసామంటారు కదా. ఈ ఉచిత పథకాలు బెటర్ అనిపిస్తున్నాయా లేకపోతే డెవలప్మెంట్ పరంగా బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు ఇచ్చి 15,000 జీవితాంతం బతికేస్తున్నాం సంవత్సరం మొత్తం. ఒకసారి ఎవరైనా చెప్పండి, 15,000కి ఒక ఇంట్లో పరిస్థితి అంతా మనం బతికేస్తున్నావా? లేదు కదా. అది ఏంటంటే ఏదో దానికి ఉపయోగపడతా తప్ప అది లైఫ్ వెళ్తుంది కదండి. ఒక సంవత్సరం మొత్తం అవుతుంది కదా. సంవత్సరం మొత్తం కావాల్సిన పిల్లడికి ఉద్యోగం వేసాడు అనుకోండి, అది డెవలప్మెంట్ చెప్పి చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఏంటంటే ఒక సంస్థలు పట్టుకొచ్చేవాడు, రోడ్ డెవలప్ చేసేవాడు, ఒక కంపెనీలు తీసుకొచ్చేవాడు. అవునా? ఇవాళ ప్రతి వ్యవసాయంలో చేసి పిల్లలు కూడా వెళ్ళి బెంగళూరులో నా కొడుకు 2 లక్షల జీతం తెచ్చుకుంటున్నాడంటే ఎవరు గొప్ప? అంతే. అవును, చంద్రబాబు నాయుడు గారు అవును సాఫ్ట్వేర్ అండి. ఏదైనా ఒక దాన్ని బట్టి 100 మంది బతుకుతారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు సంపాదించిందే కదా ఇక్కడికి వచ్చింది. 4 కోట్లు అయింది, 5 కోట్లు అయిందండి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఇది? అంటే మనం రైతు వారంగా చేసే సంపాదించేసామా? కాదు కదా. అంతా ఎన్ఆర్ఐలో ఏళ్ళలో బయటకు వెళ్ళి మీ కొడుకు 2 లక్షలు సంపాదించేనే కదా ఇక్కడ మనం పొలం కొనేది. ఇక్కడ కూలి పని చేసేసి కోట్లేటి భూమి కొనేస్తారా? భూమి పెరగడం కూడా ఏపీలో అంతే కదా. ఈ 5 సంవత్సరాల్లో భూమి కూడా ఎంత లాస్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టేట్ లో ఉన్న పరిస్థితులు బట్టి వీళ్ళ ముగ్గురు కలిసి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అనే కూటమి కింద పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తున్నామని ఆయన సిద్ధం అంటే బయలుదేరుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఓడించి సింగిల్ గా పోటీ చేస్తే పక్కన ఎవరు లేరండి. అంటే పక్కన కూర్చోబెట్టగలరు లేరండి. బీజేపీ మనం సపోర్ట్ చేసింది. ఇప్పుడు సర్వేలో టీడీపీ బాగుందని చెప్పి మళ్ళీ టీడీపీ వెంట వస్తుంది ఇప్పుడు వీళ్ళంతా కూడా. అది అంతే తప్ప ఆడు సింగిల్ గా పక్కన ఎవరు లేరు. ఆడికి ఎంపీ క్యాండిడేట్లే లేరు. ఎంపీ క్యాండిడేట్లే లేక వాళ్ళ పెట్టుకున్నాడు. ఆడి పరిస్థితి అది. పొత్తు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి బెనిఫిట్ అండి, ప్రజలకు బెనిఫిట్. బెనిఫిట్ అవునండి. రేపు పొద్దున్న ఏదైనా కావాలన్నా వీళ్ళందరూ గెలిచి బీజేపీ నుంచి చేసిన అప్పులు ఇవన్నీ ఎవరు తిరుగుతాడు రేపు పొద్దున్న? రేపు పొద్దున్న బీజేపీ సపోర్ట్ కావాలి, అందుకని వెళ్ళి తెచ్చుకుంటే అడుగుతాకని చెప్పి సపోర్ట్ పెట్టుకున్నారు. అవును, కావాలి కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసిన అప్పులు తీర్చాలి కదా. ఇదేమన్నా ఉచిత పథకాలు ఏమన్నా జేబులో డబ్బులు ఇవ్వలేదు కదా. అప్పులు తెచ్చేసి 4.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చేసాడు. అప్పులు తెచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టలేదు కదా, అప్పులు తెచ్చి రోడ్లు వేయలేదు కదా, ఏం చేయలేదు కదా. అప్పులు తెచ్చి నీకు నాకు 15,000 వేసాడు. ఆ 15,000తో మన జీవితం బతకలేదు కదా. ఆ సంవత్సరం బతికేస్తావా 15,000తో? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది, ఆంధ్ర క్యాపిటల్ అనేవి ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కదండి, సమస్యలు. జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సంవత్సరాల్లోని దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేస్తాం అలా తీసుకొచ్చారు. అసలు పూర్తి చేయలేదండి. ఆల్రెడీ టైం అయిపోయింది, ఎలక్షన్ కోడింగ్ వచ్చేసింది, నెక్స్ట్ మంత్ లో ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు కూటమి అనేది ఫామ్ లోకి వస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటున్నారు. నెక్స్ట్ 5 years ఇప్పుడేం జరుగుద్ది? జరిగింది కదండి, అంతకుముందు జరగలేదా? ఇప్పుడు ఇతను కూర్చుని నడిపి అసెంబ్లీ ఎక్కడది, హైకోర్టు ఎక్కడది? 40 అడుగులు రోడ్లు తీసి 32,000 ఎకరాలు ఒక 1/2 సెంటు కోసం ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు కొట్టేసుకుంటారు. అటువంటి ఏరియాలో 32,000 ఎకరాలు సేకరించాడు. ఆ సేకరించినప్పుడు కూడా ఎన్ని కేసులు పెట్టారు గవర్నమెంట్ మీద? అయినా సరే అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చి తీసుకున్నాడా లేదా? తీసుకున్నారు. 100% చెయ్యాలి. చేయటం కాదు, అందరూ చెయ్యాలి. చేస్తేనే రేపు పొద్దున మనమైనా మన ఎదురు భవిష్యత్తు అయినా బాగుంటది. అది నేను చెప్తాను కదండి, ఎవరు సపోర్ట్ అయినా సరే, నా సపోర్ట్ అనే కాదు, ఎవరు ప్రతి ఒక్క ఇంటోడు ఆలోచించి చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే ఎదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. లేదంటే ఇలాగా రేపు రోజు గొడవలు, డ్రగ్స్, గంజాయి ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. అది